తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు మరణించిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ ప్రారంభించింది. రుయా స్విమ్స్ డాక్టర్ల నుంచి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఘటన జరిగిన రోజు ఎంతమంది గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే వివరాలు తెలుసుకోనున్నారు. నిన్న పద్మావతి పార్క్ రామానాయుడు స్కూల్లో పర్యటించింది కమిషన్. త్వరలో టీటీడీ అధికారులు పోలీసులను విచారణ చేయనుంది కమిషన్. 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు మరణించిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు ఫోన్ ద్వారా. మోహన్ ప్రసాద్, జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ విచారణ అయితే ప్రారంభించింది. రిటైర్డ్ జస్టిస్ సత్యనారాయణమూర్తి 2 రోజుల క్రితం తిరుమల చేరుకున్నారు. ఆయనకి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీళ్ళు ఇద్దరు కూడా స్వాగతం పలికారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలను ప్రాథమికంగా వెల్లడించారు. నిన్నటి రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నటువంటి సత్యనారాయణమూర్తి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విచారణ ప్రక్రియను అయితే ప్రారంభించారు. ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిందో తిరుపతిలో టోకెన్ జారీ సందర్భంగా బైరాపట్టిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఏదైతే స్కూల్ సంబంధించినటువంటి ప్రాంతం, అదేవిధంగా పార్కు వద్ద ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలన చేశారు. అక్కడ స్వయంగా వెళ్లి ఆ ఘటనా స్థలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను పోలీసు అధికారుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని అంతా సేకరించేటటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి గేట్లు వెడల్పు ఎంత, లోపలికి ఎంతమంది వెలగలేటటువంటి అవకాశం ఉంటుంది, ఒకవేళ లోపల భక్తులు పూర్తిగా నిండిపోతే వారిని ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేలా టీటీడీ ముందస్తుగానే వీళ్ళకి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం పోలీసు అధికారులకు ఎలాంటి సూచనలు ఇచ్చే, ఆ రోజు ఏ విధమైనటువంటి ఘటనలు జరిగే వంటి వివరాలను అయితే ప్రాథమికంగా సేకరించారు. ఇక ఇవాళ రోజు తిరుపతిలోనే కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో విచారణ ప్రక్రియలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రుయా, అదేవిధంగా స్విమ్స్ కి సంబంధించినటువంటి డాక్టర్ నుంచి అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన రోజున హాస్పిటల్లో ఎంతమంది భక్తులు గాయాలతో అడ్మిట్ అయ్యారు, వారు గాయాలు పాలైనటువంటి సమయంలో వాటిని తొక్కిసలాటగా భావించేలాంటి గాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మృతి చెందినటువంటి వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్, వాటికి సంబంధించి వారు ఏ విధంగా చనిపోయారు వంటి వివరాలన్నీ కూడా డాక్టర్ల నుంచి సేకరించే ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. ఈ రుయాసిన్స్ కి సంబంధించినటువంటి డాక్టర్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి వివరాలు సేకరించేటటువంటి కార్యక్రమాన్ని సత్యనారాయణమూర్తి కొనసాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా విచారణ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా అయితే ప్రస్తుత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వారం రోజుల పాటు కూడా ఆయన తిరుపతిలోనే మకాం వేసి విచారణ కొనసాగిస్తారన్నటువంటి సమాచారాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.